సో అంటే ఈ మధ్య వచ్చే కొన్ని సినిమాలు ఏంటంటే టైటిల్ వల్ల ఫ్లాప్ అయినాయి, టైటిల్ వల్ల జనాల్లోకి రీచ్ అవ్వలేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఓపెన్ గా మాటలు కూడా లేరు. అయినా మళ్ళీ మీరు డేర్ చేస్తున్నారు ఏంటి అంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు అండ్ ప్రమోషన్ కూడా చాలా బాగుంది. సో అంటే మంచి కాన్సెప్ట్ జనాల వరకు వెళ్తే దానికి ఉంటది కదా, సో ఏంటని? డెఫినెట్ గా ఎందుకంటే నెపోలియన్ అనేది చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏంటంటే నెపోలియన్ అనేది గుర్తుపడతారు, కాకపోతే నేర్పోయింది కదా అని అంటే నెపోలియన్ అంటారు. నన్ను కూడా ఆనందరావు అనే కంటే నేర్పోయిన ఆయన మీరు అని అడుగుతుంటారు సమ్ టైమ్స్ ఎప్పుడైనా బయట కనిపిస్తే. సో నెపోలియన్ అనేది గ్రాండ్ గానే వెళ్ళింది. అంటే ఇప్పుడు కూడా మేము టైటిల్ ఇంగ్లీష్ టైటిల్ గురించి కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి అండ్ గెస్ట్లు ఎవరు రారు అని ఉంటారు. అందుకే నేను ఇద్దరు గెస్ట్లని, సెలబ్రిటీ గెస్ట్లు, సాకిని డాకిని అని చాలా ఫేమస్ దెయ్యాలు. సో దెయ్యాల సినిమా చేస్తున్నాం కాబట్టి సెలబ్రిటీ దెయ్యాలను తీసుకొద్దాం అని చెప్పి ఇట్లాగే ట్రై చేసాం. సో కొత్తగా ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఇంకా అంటే ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ వచ్చి ఎక్కువగా కామెడీ చూపిస్తున్నారు, అదే జనాలు కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీంట్లో చూసుకుంటే మన ఒకరిని పెట్టారు, ఇంకెవరిని ఉన్నారు రఘుబాబు గారు కానీ, రాహుల్ భార్గవ్ గారు, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు గ్లిమ్స్ వరకు మాత్రం నేనంటే ఎలాంటి సినిమా ఎలాంటి కలర్ అని చెప్పడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసామండి. అండ్ రామ్ ప్రసాద్ గారిని అంటే చాలా మంది ఎగర్లీ వెయిటింగ్ ఎలాంటి స్టోరీస్ తో వస్తారని. కొంతమంది డైరెక్టర్లు ఫ్రంట్ క్యారెక్టర్ అంటే సో సెపరేట్ గా అలా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంచుతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి మాకు చూపిస్తారా దగ్గరికి? 100% అండి. 3 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. రామ్ ప్రసాద్ గారు, దివి గారు కరెక్ట్ లేదు, ముందు నువ్వే అడుగు. దివి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మంచి క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఆఫ్టర్ కొంతమంది హౌస్ నుంచి వచ్చిన తర్వాత సో ఏ సినిమా పడితే సినిమా చేస్తూ వెళ్తూ ఉంటారు, బట్ మీ దగ్గరకు వచ్చేసరికి చాలా సెలెక్టెడ్ గా వెళ్తున్నట్టున్నారు. అంటే హీరోయిన్ గా చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. లాస్ట్ గా హరికథలో కూడా వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ చేశారు. సో ఏంటి ప్లానింగ్, ఏంటి ఎలా ఉంది, ఏంటి ఏం చేస్తున్నారు? అంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నా కూడా సెలెక్టివ్ గా వెళ్తున్నారా, లేకపోతే వచ్చినవి చేసుకుంటున్నారు? లేదు, సెలెక్టివ్ గానే. అంటే మన కథ చాలా మంచి కథ. రవి గారు చెప్పినప్పుడు అసలు ఇంకెవ్వరికి చెప్పొద్దు ప్లీజ్, ఇంకా ఇక్కడికి నా వరకే వదిలేసేయండి, ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కథ బాగుంటే రియలీ థింక్ ఐ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అసలు వదులుకునే ఛాన్సే లేదు. దెయ్యం ఇంత అందంగా యాక్చువల్లీ దెయ్యాలు ఇంత అందంగా ఉంటాయి రవి గారు? అందంగా ఉన్న అమ్మాయిలే కదా దయ్యంగా మారేది. నాకు తెలియదు, అందంగా ఉన్న వాళ్ళు దెయ్యాలుగా మారుతారా? అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. మమ్మల్ని బాధ పెడితే మేము దయ్యాలా మారుతాము. మీరు రెగ్యులర్ గా మారుతుంటారా? మారుతూ ఉంటాము, తెలుసు. మీరు క్వశ్చన్ అడిగితే మారిపోద్ది ఇప్పుడే. రామ్ ప్రసాద్ గారు, సార్ మీరు రెగ్యులర్ గా సినిమాల్లో